ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీచక్రమహామేరవే నమః శివాయ. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. దివ్యాత్మ స్వరూపులారా, కుత్స మహర్షి ప్రబోధించినటువంటి వేద జ్ఞానామృతాన్ని మీరు శ్రవణం చేస్తున్నారు. శుక్ల యజుర్వేదీయ నమక మంత్రాలలో ఇప్పటిదాకా మీరు 25 మంత్రాలను శ్రవణం చేశారు. ఈరోజు 26వ మంత్రాన్ని శ్రవణం చేయబోతున్నారు. మహర్షి ఎన్నో రహస్యాలను వ్యక్తం చేయడం జరిగింది. గణేభ్యో గణపతిభ్యః అని ఎన్నో రహస్యాలను మీరు తెలుసుకున్నారు. ఇక 26వ మంత్రము మహర్షి వారు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓం నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో నమో రథిభ్యో అరథేభ్యశ్చ వో నమో నమః శత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చ వో నమో నమో మహద్భ్యో అర్భకేభ్యశ్చ వో నమః. ఇది 26వ మంత్రము. ఏం చెబుతున్నారు మహర్షి వారు? సేనాభ్యః సేనాభ్యః. సేనాని అంటే సైన్య సమూహము. సేనాభ్యః అని అంటే సేనల యొక్క స్వరూపాలు, అనేక సేనలు అని అర్థం. అనేక సేనల రూపములో ఉన్నటువంటి రుద్రులకు నమః, నమస్కారం. సేనానిభ్యః అనేక సేనలకు అనేక సేనాధిపతులుగా ఉన్నటువంటి రుద్ర మూర్తులకు నమస్కారం. సేన సేనాధిపతి, గణము గణాధిపతి. రథిభ్యః రథిభ్యః అని అంటే చాలామంది రథము కలిగిన వాళ్ళు అని రాశారు. అది కరెక్ట్ కాదు. రథిభ్యః అని అంటే యుద్ధములో యుద్ధం చేసేటువంటి వీరులు రకరకాలుగా ఉంటారు. అర్ధరథుడు, మహారథుడు, అతిరథుడు అని లెవెల్స్ ఉంటాయి. చూడండి, భీష్మునికి రథికుడు కావాలి. అప్పుడు మహారథునిగా కర్ణుడిని ప్రస్తావిస్తాడు దుర్యోధనుడు. అప్పుడు భీష్మాచార్యుడు అంటారు, కర్ణునికి మహారథునిగా ఉండేటువంటి యోగ్యత లేదు, అతడు అర్థ రథికుడు మాత్రమే అంటాడు. కర్ణునికి కోపం వస్తుంది. అసలుకు నువ్వు యుద్ధ భూమిలో ఉన్నంత వరకు నేను ఆయుధం పట్టను పో అంటాడు. చూసారా? దిస్ ఆర్ ద లెవెల్స్. అంటే చదువులో ఏ విధంగా అయితే బీఎస్సీ, ఎంఎస్సి, మాస్టర్స్,
అని కొన్ని లెవెల్స్ ఉన్నాయో, వీరుల్లో కూడా లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు రథిభ్యో అని అంటే మహారథులు, అతిరథులు, అర్ధరథులు అయినటువంటి రుద్రమూర్తులకు నమస్కారం. అది అరతిభ్యో, అరతేభ్య. అరతేభ్య అంటే రథము లేని వాళ్లకు నమస్కారము అని రాశారు. అరతేభ్య అంటే మహారథులు కానివారు, అర్ధరథులు కానివారు, అతిరథులు కానివారు ఇక ఎవరున్నారో, ఎవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా నమస్కారము. చూసారా, వేదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకోవడానికి వీలు లేదు. నాకు ఇష్టం వచ్చినట్లు నేను చెప్తాను అంటే నువ్వు దారి తప్పుతావు. అది ఇక క్షత్రుభ్య. క్షత్రుభ్య అని అంటే తన వాళ్ళను కాపాడుకుంటూ శత్రువులను చంపేవాడు. అది క్షత్రుభ్య అంటే పరాక్రమవంతులు. ఒకవైపు తన వారిని కాపాడుకుంటూ ఉండాలి, మరొక వైపు శత్రువులను చంపుతూ ఉండాలి. దీన్ని క్షత్రుభ్య అని అంటారు. సంగృ హీతృభ్య, రథాన్ని నడిపించేటువంటి వాళ్ళు. చూసారా, యుద్ధం చేయాలి అంటే రథసారథి ఉండాలి, రథం ఉండాలి, ఆ రథములో యుద్ధం చేసేవాడు ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా నమస్కారములు. వీళ్ళంతా కూడా రుద్రస్వరూపులే అని చెప్పడము జరిగింది. మహద్భ్యో, ఇక్కడ మహద్భ్యో అని అంటే చాలా గొప్పవాళ్ళు, మహితాత్ములు, మహానుభావులు అని రాశారు చాలామంది. అది కాదు. మహద్భ్యో అని అంటే వృద్ధులు అని అర్థం. యుద్ధం చేయడానికి వచ్చాడు, అతడు మహాత్ముడా మరొకడా అనవసరం. యుద్ధము అంటే పరాక్రమం, దట్స్ ఆల్. పిల్లగాడుగా ఉన్నాడా, వయసులో ఉన్నాడా, వృద్ధుడిగా ఉన్నాడా? వృద్ధుడిగా ఉన్నాడు. అది మహద్భ్య అని అంటే పెద్దవారు, వయసులో చాలా పెద్దవాళ్ళు, వృద్ధులు అని అర్థం. ఇప్పుడు భీష్మాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు. వీళ్ళంతా యువకుల, ముసలివాళ్ళందరూ. చూసారా, మహద్భ్య అంటారు వాళ్ళను. అర్భకేభ్య, చూడండి, అర్భకేభ్య అంటే ఏం రాశారు చాలామంది? అవివేకులు, నీచులు. ఇవి కాదు వ్యాఖ్యానాలు. అర్భకేభ్య అంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేసేటువంటి యువకులు, పిల్లలు అని అర్థం. మీకు ఈ మహద్భ్య, అర్భకేభ్య అనేటువంటి ఈ రెండు పదాలు మీకు వచ్చాయి. అవునా స్వామి, ఎక్కడొచ్చినాయో ఏంటో. మీకు 15వ శ్లోకములో వచ్చింది చూడండి. అక్కడ నేను మీకు చెప్పాను, మానో మహాంతముత మానో అర్భకం మానా. చూసారా బాబు, చూడండి మంత్రం చూడండి, 15వ మంత్రం. మానో మహాంతముత మానో అర్భకం మానా. మహాంతముత అంటే ఏమిటిది? మహాంతం ఉత. అక్కడ మహాంతం, మా ఇంటిలోని పెద్దవాళ్ళను, వృద్ధులను చంపమాక. ఇప్పుడు చూడండి కాలం ఎట్లా తయారైందంటే, ఆనాడు వేదములో మన యొక్క మహర్షులు, మునులు వాళ్ళందరూ కూడా మా వృద్ధులను చంపమాక, వాళ్ళ ప్రారంధము కర్మ సరిగా లేకపోతే రక్షించు అని
చేస్తే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, స్వామి ఆమెకు 70 ఏండ్లు, ఆయనకి 80 ఏండ్లు, చచ్చిపోతున్నాం సేవలు చేయలేక, మాకేమో సమయం లేదు, ఆమెకు మోక్షం కలిగించండి స్వామి అంటున్నారు. చూశారా బాబు, ఇది మానవ జీవితం. మా అమ్మా నాన్నను రక్షించండి అని కోరుకోవడం లేదే, వాళ్ళు ఇంకా పోతే బాగుంటుంది అనుకుంటున్నారు. ఏమిటిది కారణం అంటే వాళ్ళు కోరుకోవడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే చూడండి, 70 ఏండ్లు 80 ఏండ్లు వచ్చిన వాళ్ళకు మతి భ్రమిస్తుంది. వాళ్ళు ఇంకా మామూలుగా ఉండరు. కొంతమంది గట్టిగా అరుస్తుంటారు, గొనుగుతుంటారు, ఊరుకుని నవ్వుతుంటారు, ఏడుస్తుంటారు, రకరకాల జబ్బులతో సతమతమవుతూ ఉంటారు. ఇంకా మంచం మీదనే అన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళని చిన్నపిల్లగానిలాగా చూసుకోవాలి, చిన్నపిల్లగానికి స్నానం చేయించినట్లు చేయించాలి. మరి ఇవన్నీ యోనికి సాధ్యమవుతాయి? చూశారా బాబు. కాబట్టి అన్నింటికి మనస్సే కారణం, అన్నింటికి మనస్సే కారణం. మా నాన్న బతకాలి 100 సంవత్సరాలు అనేవాడు కష్టం ఈ రోజుల్లోన. ఇంకా 70 వచ్చినా ఇంకా చాలే బాబు, ఇంకవో. ఎందుకు అని అంటే అటువంటి సిచ్యువేషన్స్లో ఉంటున్నారు. చూసారా, ఈ రకంగా ఇక్కడ మహాంతం అని అంటే పెద్దవారు, వృద్ధులు అని అర్థం. అర్భకం మానో అర్భకం మాన. చూసారా, అర్భకం మాన అంటే ఏమిటిది? మా పిల్లలను, అది మా పిల్లలను నువ్వు చంపమాక. ఈ 2 పదాలు మీకు ఇక్కడ వచ్చినాయి. చూసారా, నేను చెప్పాను మీకు, ఒక మంత్రం తీసుకున్నప్పుడు ముందేముంది వెనకేముంది, టోటల్గా ఏముంది, టోటల్ విభాగంలో ఏముంది, ఇది చూసుకోవాలా. లేదనుకోండి వాడు సరైన వ్యాఖ్యానం చెయ్యలేడు. ఎందుకంటే భాష పరిపరి విధాలుగా ఉంటుంది. చూసారా బాబు, పరిపరి విధాలుగా నిన్ను భ్రమింపజేస్తుంది భాష. భాషకున్న లక్షణం ఏమిటిది అంటే వివిధ రూపాణి. ఒక రూపంలో ఉండదు ఒక పదం, అనేక రూపాలుగా నిన్ను భ్రమింపజేస్తుంది. ఈ రకంగా ఈ యొక్క మంత్రములో మీరు ఏమర్థం చేసుకున్నారు అని అంటే, సేనా రూపములలో ఉన్నటువంటి రుద్రులకు, సేనాధిపతుల రూపములో ఉన్నటువంటి రుద్రులకు, రధికులు కాని వారికి, క్షత్రుభ్యః సంగృహీతృభ్యః మహద్భ్యో అర్భకేభ్యః, వీళ్ళందరికీ కూడా రుద్రులకు నమస్కారము అని చెప్పడం జరిగింది. చూశారా బాబు, ఒక యుద్ధము అన్నప్పుడు సేనలు, సేనాధిపతులు, వయసులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మధ్య వయస్కులు, తర్వాత అందులో వీరుల్లోన విభేదాలు డిఫరెన్స్గా ఉంటాయి. అందరిలో ఉన్నది ఎవరు అంటే రుద్రుడే. అందరి స్వరూపంగా ఉన్నది ఎవరు అంటే రుద్రుడే అని వాళ్ళందరికీ నమస్కారాలు చేయడము జరిగింది. చూడండి, సేనాభ్యః అన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మహారుద్రుని విషయం తీసుకుంటే, సేనాధిపతి అన్నప్పుడు చాలామందికి సుబ్రహ్మణ్య స్వామి అని తెలుసు. మరి సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడే సేనాధిపతియా అని అంటే చాలా సేనలు ఉన్నాయి. ఒక సమూహానికి, ఒక సేనకు సుబ్రహ్మణ్య స్వామి సేనాధిపతి అయ్యాడు.
మరొక సేనకు నందీశ్వరుడయ్యాడు. చూశారా? రుద్రుడు అడుగుతాడు పార్వతీదేవిని, ఇతన్ని సేనాధిపతిని చేస్తాను అంటాడు. చూశారా? దేర్ ఆర్ సో మెనీ సేనాధిపతులు. అది ఎందుకు? అనేక సేనలు ఉన్నాయి. ఇప్పుడు వీరభద్రుడు స్వామి ఉన్నారు, ఆయన ఒక సేనాధిపతి. చూసారా? ఎందుకు? ఆయనకు ఒక సేన ఉంది. కాలభైరవుడు ఆయన ఒక సేనాధిపతి, ఆయనకు ఒక సైన్యం ఉంది. చండీ ఆమెకు సైన్యం ఉంది. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. సేనాధిపతులు ఎందరో ఉంటారు, బట్ సేనాధిపతి, మహాసేనాధిపతి ఒక్కడే. చూడండి, భాషలో ఉన్న సౌందర్యం ఏమిటో మీకు చెప్తాను. వేదములో ఉన్నటువంటి పదాల యొక్క వైభవం ఏమిటో మహర్షులు ఎంతగా వాళ్ళు ప్రయోగిస్తారో మీకు అర్థమవుతుంది. మీకు హిరణ్యబాహవే మంత్రం వచ్చింది. అందులో నేను చెప్పాను, నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో నమో. చూశారా బాబు? ఇక్కడ మనకు సేనాభ్యః, సేనానిభ్యః అనే పదాలు వచ్చాయి. మరి ఆ మంత్రంలో ఏమొచ్చింది అని అంటే సేనాన్యే అని వచ్చింది. చూడండి, సేనాన్యే అనే పదం వచ్చింది, సేనానిభ్యః అనే పదం ఇప్పుడు వచ్చింది. మరి సేనాన్యే అంటే ఏమిటిది? ఒక్కడే. చూసారా? ఒక్కడే. సేనాన్యే అంటే ఒక్కడే మహాసేనాధిపతి రుద్రుడు. రుద్రయేవ మహాసేనాధిపతి. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనము అన్నప్పుడు? సేనానిభ్యః అంటున్నాం, అంటే బహువచనం, అంటే ఎందరో చాలా మంది ఉన్నారు. చూసారా బాబు? మీకు సేనాన్యే అన్నప్పుడు దాన్ని ప్రతిశబ్ద అని అంటారు. ఈకారాంత శబ్ద, పుంలింగ శబ్ద అని అంటారు. అందువల్ల మీకు ఆ పదం ఏమవుతుంది? సేనానీ శబ్ద అంటాం. సేనానీ శబ్ద. చూసారా బాబు? సేనానీ ఇట్లా మీకు పదాలు వస్తాయి. చతుర్థులు ఏమవుతుంది? అది సేనాన్యే అవుతుంది. సేనాన్యే, సేనానిభ్యాం, సేనానిభ్యః, సేనానిభ్యః. ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు, సేనానిభ్యః అని వచ్చింది. మరి ఇక్కడ ఏమొచ్చింది మనకు? సేనానిభ్యశ్చవో. మొత్తం పదం మారిపోయింది. అంటే ఇది ఏమవుతుంది అప్పుడు? సేనానిన్ శబ్ద, గుణిన్ శబ్దవతు. గుణిన్ శబ్దవతు అంటే ఏమవుతుంది? ఇదిగో సేనాని, సేనానినౌ, సేనానినః, సేనానినే, సేనానిభ్యాం, సేనానిభ్యః. అది ఇక్కడ వచ్చింది చూడండి, సేనానిభ్యః. చూసారా బాబు? కాబట్టి హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమః అన్నప్పుడు ఒక్కడే దిశాధిపతి. దేర్ ఈజ్ నో సెకండ్ పర్సన్. ఇక్కడ సేనానిభ్యః అన్నప్పుడు ఎందరో సేనాధిపతులు ఉన్నారు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఏమని? 26వ మంత్రములోన యుద్ధములో పార్టిసిపేట్ చేసేటువంటి సేనలు, సేనాధిపతులు, రధికులు, మహారధికులు, అతిరధికులు,
వీళ్ళంతా కూడా రుద్రస్వరూపులే, సంహారకులే అని అర్థం చేసుకున్నారు. ఇక ఈ మంత్రములో ఉన్నటువంటి కొంత వ్యాకరణం చూడండి. మొదటి పదము నమస్సేనాభ్యః అన్నాడు. సేనాభ్యః, సేనా శబ్ద అంటే ఆకారాంతః పుంలింగ స్త్రీలింగ శబ్ద. ఆకారాంతః స్త్రీలింగ శబ్ద. సభా, సభే, సభాః ప్రథమా విభక్తి. మనకు కావాల్సింది ఏమిటిది? మన పదం ఏంది? సభాభ్యః అంటే చతుర్థిలో ఉంది. అప్పుడు ఏమవుతుంది అది అంటే సభాయై, సభాభ్యాం, సభాభ్యః అది బహువచనం చతుర్థి. ఇక సేనానిభ్యః ఇందాకనే చెప్పేశాను, చతుర్థి బహువచనం. రథిభ్యః చూడండి, రథిభ్యః అంటే ఏమిటంటే ఇది కూడా అంతే. రథిన్ శబ్ద, రథిన్ శబ్ద అంటే గుణిన్ శబ్దబతు. ఏమొస్తుంది మీకు అన్నప్పుడు రథి, రథినౌ, రథినః. ఎక్కడుంది ఇది? చతుర్థిలో ఉంది. ఇప్పుడు చెప్పింది ప్రథమా విభక్తి. మరి ఇప్పుడు మనకేం కావాలా? రథిభ్యో కావాలా. అంటే రథయే, రథిభ్యాం, రథిభ్యః ఎక్కడుంది? బహువచనంలో ఉంది, చతుర్థిలో ఉంది. రథినే అంటారు. రథినే, రథిభ్యాం, రథిభ్యః. ఇక అరతేభ్యః, అరతేభ్యః అంటే రథము లేని వాళ్ళు. అరతేభ్యః అంటే అరత శబ్ద, అకారాంతః పుంలింగ శబ్ద. అప్పుడు ఏమవుతుంది? అరథాయ, అరతాభ్యాం, అరతేభ్యః. ఎక్కడొచ్చింది చూడండి ఇది? అరతేభ్యః చతుర్థి బహువచనం. క్షత్రుభ్యః, క్షత్రుభ్యః అంటే క్షత్రశబ్ద, అకారాంతః నపుంసకలింగ. ఏమొస్తుంది? క్షత్రం, క్షత్రే, క్షత్రాణి. ఇది ప్రథమా విభక్తి. మనకు కావాల్సింది ఏమిటిది? చతుర్థి విభక్తి. అంటే ఏమవుతుంది అది అని అంటే క్షత్రాయ, క్షత్రుభ్యం, క్షత్రుభ్యః. ఎక్కడొచ్చింది? బహువచనం చతుర్థి. ఇక సంగృహీతృభ్యః, సంగృహీతృభ్యః అంటే ఇది సంగృహీతృ శబ్ద. మీరు తెలుసుకున్నారు ఏమని? ఇది కూడా చతుర్థి బహువచనము. ఇక ఏముంది? మహద్భ్యో, మహద్భ్యః అంటే మహత్ శబ్ద, మహత్ శబ్ద. హలంతాః పుంలింగ శబ్ద. మహత్, మహతౌ, మహతః ప్రథమా విభక్తి. మహతే, మహద్భ్యాం, మహద్భ్యః. ఇదిగో మనకి ఎక్కడొచ్చింది? మహద్భ్యః. అది మహద్భ్యో అన్నప్పుడు అది మహద్భ్యః అవుతుంది. మహత్ ప్లస్ భ్యః అదేమవుతుంది? సంధి చేసినప్పుడు మహద్భ్యః అవుతుంది. తకారం దకారం అవుతుంది. ఈ రకంగా మీరు తెలుసుకున్నారు. ఇక చివరిది అర్భకేభ్యః. అర్భకః శబ్దః అకారాంతః పుంలింగ శబ్దః.
ఏమవుతుంది ఇది? అర్బకాయ, అర్బకాభ్యాం, అర్బకేభ్య. చతుర్థి బహువచనం. ఈ రకంగా ఈ మంత్రములో ఉన్న సంస్కృత జ్ఞానం ఏమిటో తెలుసుకున్నారు. ఇక ఆత్మస్వరూపులారా, మరొక ఇద్దరు రుద్రశివలింగ దాతలుగా పార్టిసిపేట్ చేశారు. 43వ రుద్రశివలింగం ఓం షష్పింజరాయ నమః అంటే గరిక వర్ణములో ఉన్నటువంటి శివుడు, రుద్రుడు అని అర్థం. రాజేశ్వరి, సరస్వతి, గంగా భవాని వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక 44వ రుద్రశివలింగం ఓం హంత్రే నమః. హంత్రే నమః అంటే చంపేటువంటి రుద్రునికి నమస్కారము. మళ్ళీ ఏం చంపుతాడైనా? శత్రువులను చంపుతాడు. అది శత్రువులను చంపుతాడు. మాయను తొలగిస్తాడు అంటే చంపుతాడు. కాబట్టి హంత్రి అంటే చంపేవాడు. కాబట్టి ఎవరికైనా శత్రువులున్నా, అపగుణములున్నా, దుర్గుణములున్నా వాటిని మహారుద్రుడు నిర్మూలిస్తాడు అని అర్థం. ఈ రకంగా 44 రుద్రశివలింగాల యొక్క నామాలు సంపూర్ణం అయ్యాయి. ఆత్మస్వరూపులారా, శతరుద్రి ఆలయంలో ఇప్పటిదాకా 90 పూర్తయినాయి. ఇంకా 10 మాత్రమే అవకాశం ఉన్నాయి. ఇంకా 10 అయిపోయిన తర్వాత శతరుద్రి ఆలయం 1 ఓవర్. హంత్రే నమః ఈ యొక్క లింగానికి ఊర్మిళ ఫ్యామిలీ వీళ్ళు దాతలుగా ఉన్నారు. ఓం హంత్రే నమః అని జపం చేసుకోవాలి. ఓం షష్పింజరాయ నమః అని జపం చేసుకోవాలి. షష్పింజరాయ నమః. ఇక్కడ జాగ్రత్తగా పలకాలి. షకారం అంటే శివ ఆ అక్షరం. షష్పింజరాయ, షష్పింజరాయ, షష్పింజరాయ ఇట్లా చేయకూడదు మంత్రం. ఇక్కడ షకారం ఉంది, శకారం ఉంది. షణ్ముఖ ప్రియ 2వ షాది. షకారం అంటే శివలో ఉన్నటువంటి మొదటి అక్షరం, షణ్ముఖలో ఉన్నటువంటి మొదటి అక్షరం. గుర్తుపెట్టుకోండి. షష్పింజరాయ నమః అని జపం చేయాలి. అట్లా కాకుండా షష్పింజరాయ నమః అని అనుకోండి, అర్థం ఉండదు దానికి. ఈ రకంగా అర్థం చేసుకున్నారు బాబు. ఇప్పుడు మంత్రం పలికిస్తాను, చెప్పండి. ఓం నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో నమో రతిభ్యో అరతేభ్యశ్చ వో నమో నమః శత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చ వో నమో నమో మహద్భ్యో అర్భకేభ్యశ్చ వో నమః. చూడండి, ఇటువంటి పరిభాష వేదములో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అక్కడ రథిభ్యో అరతేభ్యశ్చవో అని ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృత స్తోత్రాలలో మీకు ఈ యొక్క పరిభాష ఉండదు. ఎందుకంటే శ్లోకాల రచన చేసేటప్పుడు ఎక్కడ అచ్చు కనపడినా ఇదేంటండి ఇలా రాశారు అంటారు. కానీ వేదములో ఆ ప్రయోగం ఉంది, చూసారా? రథిభ్యో ఆరథేభ్యశ్చవో. అక్కడ ఆ అన్నది అచ్చు, అది
మరి అచ్చు వచ్చింది కాబట్టి అక్కడ ముందు ఏముంది? అకార ప్రశ్లేషం ఉన్నది. అప్పుడు ఏమవుతుంది? అది రదిభ్యః అవుతుంది. చూసారా ప్రయోగం ఇది. ఇట్లా ఉండదు. ఇప్పుడు మనం రాసేటువంటి స్తోత్రాలలో ఇప్పుడు నేను రాస్తుంటాను అనుష్ఠుప్ ఛందస్సులో, అట్లా ఉండదు. ఈ ప్రయోగం వేదములో మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటిది అంటే రథిభ్యో అరథేభ్యశ్చవో, అక్కడ లింక్ అయి ఉంది ఆ పదం. నెక్స్ట్ మహద్భ్యో అర్భకేభ్యశ్చవో, అక్కడ లింక్ అయిపోయి ఉంది. ఈ రెండు పదాలు మీరు గ్యాప్ లేకుండా పలకాలి. చూడండి, రదిభ్యో అరథేభ్యశ్చవో నమో నమః. చెప్పండి. రతిభ్యో అని గ్యాప్ ఇచ్చి పాడకూడదు. నో కామా, నో ఫుల్ స్టాప్. రతిభ్యో అరథేభ్యశ్చవో అని పలకాలి. అదేవిధంగా మహద్భ్యో తీసుకుంటే మీరు మహద్భ్యో అర్భకేభ్యశ్చవో అని పలకాలి. 50% చెప్తాను, అందరూ చెప్పండి అది. ఓం నమః సేనాభ్యః సేనానిభ్యశ్చవో నమో నమో. రతిభ్యో అరథేభ్యశ్చవో నమో నమః. శత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చవో నమో నమో. మహద్భ్యో అర్భకేభ్యశ్చవో నమః. మొత్తం చెప్తాను, చూసుకోండి. ఓం నమః సేనాభ్యః సేనానిభ్యశ్చవో నమో నమో. రథిభ్యో అరథేభ్యశ్చవో నమో నమః. శత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చవో నమో నమో. మహద్భ్యో అర్భకేభ్యశ్చవో నమః. పలికేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలా బాబు, ఎందుకంటే ఒక్కోసారి స్పీడ్లో కొట్టేస్తుంటారు. నామ అంటుంటాం కదా. నామ నమః సేనాభ్యః సేనానిభ్యశ్చవో నమో నమో. అట్లా చూసుకోవాలి. సేనానిభ్యశ్చవో అన్నప్పుడు కొంచెం స్పష్టంగా పలకడానికి ట్రై చేయాలి మీరు. అంటే చాలామంది ఇంకా శకారం ఉండదు, శకారం కొడతా పోతారు. భ్యస్ ఛ అనే పదాలు స్పష్టంగా ఉండేలాగా చూసుకోవాలి.